స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి సమాజానికి ఆదర్శనీయమన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర. సత్యాన్యూస్ కథనానికి స్పందించి తిరిగి యథాస్థానంలో విధులలో చేరిన నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్జిటి ఉపాధ్యాయుడు. ఐఐహెచ్టిని రంగారెడ్డి జిల్లా ముచింతల్కు తరలించడం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి. తెలంగాణ ప్రజల అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చిన ప్రజాసేవ పారాయణుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడిన కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. రైతుల పంట రుణాల విషయంలో నిబంధనలు సరళీకృతం చేయాలని బ్యాంకు అధికారులను కోరిన గుర్రంపోడు పిఎస్సిఎస్ చైర్మన్ చెనమల్ల యాదవరెడ్డి. ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి అందరినీ బీజేపీలో సభ్యులుగా చేర్చాలని పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిరెడ్డి మనోహర్ రెడ్డి. ఆలేరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్. హైడ్రాతో పేదల బతుకులు చిత్రం అవుతున్నాయని వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి హైడ్రాను ఆపాలని డిమాండ్ చేసిన పంతంగి వీరస్వామి గౌడ్. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో చౌటుపల్లో చిన్నకొండూరులో కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు. రఘునాథపురంలో ఘనంగా ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నిర్వహించిన పద్మశాలి సంఘం నాయకులు. సూర్యాపేటలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి కార్యక్రమం. పత్తి పంటను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆవేదన చెందుతున్న రైతు మగిలిరెడ్డి చంద్రారెడ్డి. ప్రభుత్వ దవాఖానాల్లో యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టులకు నల్గొండలో జరిగిన ఇంటర్వ్యూలు. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శి కోశాధికారుల పదవులకై ఎలక్షన్లలో భాగంగా ముగిసిన మొదటి విడత పోలింగ్. కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి ఉత్సవాలు నివాళులర్పించిన పద్మశాలి నాయకులు. దారి సౌకర్యం లేని పిట్టలగూడెం గ్రామానికి బీటీ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని రైతు వేదికలో పోషణ మాస కార్యక్రమం. అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన 42, 30, 43 వార్డుల పేదలు. గుండాల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ కు వాటర్ ఫిల్టర్, కంప్యూటర్ బహుకరించిన దాతలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం గట్టుపల్ మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం గట్టుపల్ మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన తన చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. తెలంగాణ కోసం పదవి త్యాగం చేసి పార్టీలకు అతీతంగా పోరాటం చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన ఆలోచనలు, ఆశయాలు మనం కాపాడుకోవాలన్నారు. 2009లో తెలంగాణ ఎంపీలమందరం ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమంలో పోరాడుతున్న సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఎంతో ప్రోత్సహించేవారు. చేనేత కార్మికులు వారి నైపుణ్యంతో ప్రపంచ స్థాయిలో ఆకట్టుకున్నారు. మన నియోజకవర్గంలో అలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. చేనేత కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానన్నారు. తన కోసం, తన గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని, చేనేత వాళ్లను తన గుండెల్లో పెట్టుకుంటానని పేర్కొన్నారు. చేనేత కార్మికులు నేసిన చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేస్తానని తెలిపారు.
చూడండి సార్ మీరు సార్ అదేవిధంగా శ్రీ కర్నాడి అశోక్ గారు మాజీ సర్పంచ్ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నామని కళావతి గారు మాజీ ఎంపీటీసీ కట్టుకొల గారిని గౌరవనీయులు శ్రీ ఇంకా కూడా ఈ చేనేత మిత్ర ప్రతి నెల 3,000 కార్మికులకు రావాలన్నది గతంలో పెట్టిన స్కీమ్ అనుకుంటా బీఆర్ఎస్ ప్రభుత్వం. అది అందించాలన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా ఇంకా 2-3 రకాల సమస్యలు ఉన్నాయి. జియో ట్యాగ్ ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి అప్పటిలాగా ఒకప్పుడు సొసైటీలు ఉండేది, బ్రహ్మాండంగా పనిచేసి ఇప్పుడు సొసైటీ ఎక్కడ ఎలక్షన్ పెట్టలేదు. గత 10 ఏళ్ళలో ముఖ్యులు పిలిపించుకొని అవసరమైతే ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని మంత్రివర్గం టైం తీసుకొని నా సమయం వచ్చినప్పుడు నాకు వచ్చేటప్పుడు వస్తుందేమో కానీ వచ్చినాక ఖాళీ ఉండదలుచుకొని ఈ మధ్యన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు రోడ్లు ఈరోజు 2 గ్రామాలకు పోయి మొత్తం గ్రామ స్థాయి సమస్యల గురించి పరిష్కారం మొదలుపెడుతున్నాం. తప్పకుండా ఈ ప్రాంత సమస్యల గురించి ముఖ్యంగా చేనేత కార్మికుల సమస్యల గురించి పూర్తిగా ఒక నిబద్ధతతోటి ముందుకు పోతానని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా మాటిస్తున్నాం. ఏ రోజైనా ప్రభుత్వం తరఫున ఏ సమస్య అనైతికంగా స్వార్థంగా పనిచేసినప్పుడు మనం నిజంగా ఆ పేరు తీసుకునే అర్హత మనకు లేదు. నిజాయితీగా నికాసుగా ప్రజల కోసం, కులం కోసం, బడుగు బలహీన వర్గాల పేదరికంలో కష్టాల్లో ఉన్న పేదవాళ్ళ కోసం కష్టపడాలి. ఆ రోజు నిజంగా ఆయన ఆత్మకు ఆయన నిజమైన నివాళులు అర్పించినట్టయితే మీ అందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ మాటిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో నన్ను పిలిచి మీ పద్మశాలి సంఘం సభ్యులందరూ నన్ను పిలిచి కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి సమాజానికి ఆదర్శమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం తన సొంత ఇంటిని తృణప్రాయంగా వదిలేసిన ఉద్యమ స్ఫూర్తి కొండా లక్ష్మణ్ బాపూజీది అని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 3 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారని, ఎంతో కష్టపడి చదివి పైకి వచ్చారని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ క్రమశిక్షణ అందరికీ ఆదర్శమని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉంటే ఏ స్థాయికైనా ఎదుగుతారని కొండా లక్ష్మణ్ బాపూజీ నిరూపించారని అన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీపై తడక యాదగిరి రచించిన పుస్తకాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విడుదల చేశారు. అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను కొనియాడారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, బీసీ సంఘం నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై
కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడుకల నిర్వాహకులు జిల్లా సంక్షేమ అధికారి రమేష్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గారు, వైస్ చైర్మన్ రమేష్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గారు, అలాగే జిల్లా బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు రామరాజు గారు, పద్మశాలి సంక్షేమ అధ్యక్షులు సత్యనారాయణ గారు, భిక్షం గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, అధికారులు, వేదిక కింద ఉన్నటువంటి పెద్దలు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క అభిమానులు, వారి అనుయాయులు, వారి మీద ఎంతో ఆపేక్ష కలిగినటువంటి పుర ప్రముఖులు ఇచ్చేసి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా విశదంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి చెప్పారు వక్తలంతా. వారి జీవితం గురించి ఈ జిల్లా ప్రజలను చాలామందికి తెలిసినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడే చైర్మన్ గారు కూడా చెప్పారు, వారి ఈ జిల్లా శాసనసభ్యులు. వారు ఈ జిల్లాలో నేను ఉద్యమ స్ఫూర్తి ఉందనుకునేవాడిని యూనివర్సిటీలో చదివిన రోజుల్లో. అది ప్రత్యక్షంగా ఈ జిల్లాకు వచ్చి పనిచేస్తున్నప్పుడు గమనిస్తూ వస్తున్నాం. ఇప్పుడు స్ఫూర్తి ఉంది. అలాగే మరి త్యాగం, ఆయన ఇల్లు వాకిలి త్యాగం చేసేశారు అని చెప్పి చదువుకున్నాం చరిత్ర. ఇప్పుడు కూడా పెద్దలందరూ చెప్పారు. ఆయన ఇంటిని, ఆయన ఇల్లు వాకిల్ని ఉద్యమానికి రుణప్రాయంగా ఇచ్చేసే మనుషులు ఎంతమంది ఉంటారు. చైర్మన్ అబ్బగు రమేష్ గౌడ్ గారికి, గూపూర్ రమేష్ మార్కెట్ చైర్మన్ గారికి, బీసీ సంఘం జిల్లా సత్యనారాయణ గారికి, జిల్లా భిక్షం గారికి, దత్త గణేష్ గారికి, సిల్వేర్ చంద్రయ్య గారికి, వెంకటపతి గారికి, మరియు మా స్థానిక కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి గారికి, కొండా గణేష్ గారికి, సిపిఓ గారు గూడ వెంకటేశ్వర్ గారికి, కరుణాకర్ గారు, టీడీ మెహ్మా గారికి, మిగతా పెద్ద నర్సయ్య గారు, రాపోల్ నర్సయ్య గారికి, ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు గురించి ఇక్కడ ఎందుకంటే ఆ ఉద్యమం 1969, అంతకుముందు ఉద్యమం చూడకపోవచ్చు కానీ 1969 ఉద్యమం చూసిన రామరాజు సార్ గారికి మరియు అంకజన్న గారికి చెప్పారు. వారి గురించి, వారి గొప్పతనం గురించి. వారిని చూడకపోవచ్చు కానీ చివరి ఆ రోజు గాంధీ భవన్ తీసుకొచ్చినా నేను అక్కడనే ఉన్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని 1969 జలదృశ్యమే, 2003లో జలదృశ్యమే. కానీ ఆ జలదృశ్యం ప్రభుత్వాలు గుంజేసుకున్నాయి. 2003లో ఎవరు కాపాడలేకు. 2003లో అదే జలదృశ్యం నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ రోజు మన జిల్లా నుంచి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. చిన్నకోట నుంచి ఒకసారి, భువనగిరి నుంచి 2 సార్లు, ఆదిలాబాద్ నుంచి ఒకసారి. అలాగే పీసీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా చేశారు. వారు రాజీనామా చేసిన తర్వాత మంత్రి పదవిగా కాంగ్రెస్ పార్టీ వారిని తెలంగాణ ఉద్యమం బాపూజీ గారి విగ్రహం దగ్గర వారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ, బీసీలందరికీ, పద్మశాలందరికీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. కొన్ని రోజులు చెప్పినా, కొన్ని నెలలు చెప్పినా వాళ్ళ చరిత్ర ఒడవదు. అలాంటి త్యాగ పురుషులు దొరకడు మనకు. అలాంటి గొప్ప వ్యక్తి, 3 తరాల ఉద్యమాల ముద్దుబిడ్డ. ఆయన 1915లో జన్మించాడు. 3 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయిండు. ఎంతో మనోనిగ్రహంతో పెరిగి పెద్దకునే రోజులలో సత్యాగ్రహంలో నిషేధిత రోజుల్లో కూడా స్కూల్ నుంచి చాటుగా వెళ్ళి గాంధీ గారితో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్న మహనీయుడు. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కిట్ ఇండియా ఉద్యమం, తర్వాత స్వాతంత్రోద్యమంలో గాంధీ గారితో, ఆ తర్వాత స్వాతంత్ర మన తెలంగాణ ఉద్యమంలో, తర్వాత 1969లో తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా త్యాగం చేసిండు. ఆ రోజుల్లో అందరూ కూడా సమైక్యవాదులే ఉండరు. ఆ సమైక్యవాదులు ఉన్న రోజులలో బాపూజీ గారికి సమస్య వచ్చింది. అందరు కలిసి మీరు మీకు ప్రాంతం కావాలన్నా, పదవి కావాలన్నా అంటే అప్పుడు మంత్రి పదవి చేస్తుండు. నాకు ఈ పదవి అవసరం లేదు, నాకు నా తెలంగాణ కావాలన్న ఏకైక వ్యక్తి. ఆ రోజు తెలంగాణ మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాడిన ఏకైక వ్యక్తి. అసలు రాజీనామా అనే పదానికి అర్థం నేర్పిన బాపూజీ గారు, కొండా లక్ష్మణ్ గారు. రాజీనామా అంటే ఏందో ఆ రోజుల్నే నిరూపించిండు. అలాంటి మానీయ వ్యక్తి చివరకు 97 వయసులో కూడా
జంతర్ మంతర్లో తెలంగాణ కోసం దీక్ష చేసి చివరి తుది శ్వాస వరకు కూడా ఆ తెలంగాణ కోసం పరితపించిన ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. కానీ చివరకు ప్రత్యేక తెలంగాణ చూడకముందనే వాళ్ళు కన్నుమూయటం వారికి ఎంతో బాధాకరం. అయినా కానీ వాళ్ళు మరణాంతరం 2 సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చింది కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూరిందని మేము భావిస్తూ వారి అడుగుజాడలో మనం పయనించాలని, వాళ్ళ అడుగుజాడలు నడవాలని, వారి ఆశయాన్ని మనం కృషి చేయాలని తెలియజేసుకుంటూ జీవిత సర్వస్వాన్ని, తన ఇల్లుని, వాకిల్ని, మొత్తాన్ని, భార్యని, మొత్తం సేవ మొత్తం జీవితాన్ని అర్పించిన ఏకైక వ్యక్తి అంటే బాపూజీ గారు ఆ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది జైలు పాలైనప్పుడు వాళ్ళకు న్యాయవాద వృత్తితోటి వాళ్ళని ఎంతోమందిని కూడా వారు నైజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వారిపై బాంబు దాడి కూడా చేయడం జరిగింది. బడుగు బలైన వర్గాలకు కోర్టుల్లో అప్పుడు ఉచితంగా వాదించినటువంటి గొప్ప నాయకుడు. 1952లో మొట్టమొదటిసారిగా ఆసిఫాబాద్ నుంచి ఎన్నుకొని అది ఎస్సీ నియోజక కావడం వల్ల చిన్నకొండూరు నుంచి, భువనగిరి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గొప్ప నాయకుడు. బడుగు బలైన వర్గాలనే కాదు, చేనేత పితామహుడు. చేనేతలకు తాను ఎన్నో కృషి చేసి అభివృద్ధి పదంలో నడపడానికి కృషి చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అదేవిధంగా బడుగు బలైన వర్గాలు చైతన్యం కానంత వరకు రాజ్యాధికారం వచ్చిన శూన్యమని గ్రహించి తన ఇంటి నుంచే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను కుల సంఘాలుగా ప్రోత్సహించి చైతన్యాన్ని తెచ్చినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా 1969లో మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవిని తృణప్రాయంగా విడిచినటువంటి గొప్ప యోధుడు. తెలంగాణ ఉద్యమం తొలి దశలో తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా తన మంత్రి పదవిని తుడనాడిన తర్వాత అధికారికంగా తెలంగాణ నా శ్వాసగా స్వేచ్ఛగా బడుబల. నాంపల్లి మండలంలో కలకలం రేపుతున్న ఉపాధ్యాయులు అక్రమ డిప్యూటేషన్ అనే శీర్షికతో బుధవారం సత్య న్యూస్ ఛానల్లో వెలువడిన కథనానికి స్పందించిన విద్యాశాఖ అధికారులు తిరిగి యథాస్థానంలో విధులు నిర్వర్తించాలని ఆదేశించడంతో నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తించే ఎస్జిటి ఉపాధ్యాయులు ఒకరు తిరిగి యథాస్థానంలో విధులలో చేరారు. నాంపల్లి మండలంలో కలకలం రేపుతున్న ఉపాధ్యాయుల అక్రమ డిప్యూటేషన్ అనే శీర్షికతో బుధవారం సత్య న్యూస్ ఛానల్లో వెలువడిన కథనానికి స్పందించిన విద్యాశాఖ అధికారులు నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తించే ఎస్జిటి ఉపాధ్యాయులు ఒకరు జిల్లా విద్యాశాఖ అధికారి మౌఖిక ఆదేశాలు ఉన్నాయంటూ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో ఒప్పందం కుదుర్చుకొని అక్రమ డిప్యూటేషన్పై వేరే ప్రాంతానికి తరలి వెళ్లడంతో నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సక్రమంగా విద్యాబోధన అందడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు ఆవేదన చెంది సత్య న్యూస్ ద్వారా వార్త ప్రసారం చేయడంతో స్పందించిన నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే ఆ ఎస్జిటి ఉపాధ్యాయుని తిరిగి యథాస్థానంలో విధులు నిర్వర్తించాలని ఆదేశించడంతో గురువారం నుండి నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నాంపల్లి మండలానికి చెందిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు ఇష్టారీతిగా వ్యవహరించి పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని, ఇకపైన అనధికారికంగా అక్రమ డిప్యూటేషన్లు జరిగితే సహించేది లేదని ధర్నాలు, రాస్తారోకోలు చేసి ఆందోళన వ్యక్తం చేస్తామని అన్నారు. పేపర్ ఉన్నాయని
ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. ఈ పాఠశాలలో ఓరల్ డిప్యుటేషన్ జిల్లా విద్యాశాఖ అధికారి మౌఖిక ఆదేశాల మేరకు ఒక ఉపాధ్యాయుడు వేరే ప్రాంతానికి అక్రమ డిప్యుటేషన్పై తరలి వెళ్ళడం జరిగింది. ఇదే విషయాన్ని సత్య న్యూస్లో బుధవారము వెలువడిన కథనానికి స్పందించి తిరిగి అదే ఉపాధ్యాయుడు ఎస్జిటి టీచరు విజయ్ కుమార్ రెడ్డి తిరిగి విధులలో చేయడం జరిగింది. ఇకపైనైనా ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు మొరపెట్టుకుంటూ ఉన్నారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి కానీ ఇక్కడ ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారులు కానీ ఈ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికే కృషి చేయాలి, కానీ ప్రభుత్వ పాఠశాలను మూతపడడానికి సహకరించకూడదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇక నుండి విద్యాశాఖ అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించి ప్రభుత్వ పాఠశాలల్లో మౌఖిక ఆదేశాలు ఇవ్వకుండా అక్రమ డిప్యుటేషన్లు జరగకుండా చూడాలని సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. ఫోటో స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. చేనేత టై అండ్ డై ఇక్కత్ ఉత్పత్తిలో అంతర్జాతీయంగా పేరుగాంచిన బోధన్ పోచంపల్లికి కేంద్రం మంజూరు చేసిన IIHT-ని రంగారెడ్డి జిల్లా ముంచింతల్కు తరలించడం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని, జిల్లాకు జరగాల్సిన అన్యాయంగా భావిస్తున్నామని, వెంటనే తిరిగి ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక రహదారి బంగ్లాలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేనేత టై అండ్ డై ఇక్కత్ ఉత్పత్తిలో అంతర్జాతీయంగా పేరుగాంచిన బోధన్ పోచంపల్లికి కేంద్రం మంజూరు చేసిన IIHT-ని రంగారెడ్డి జిల్లా ముచింతల్కు తరలించడం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని, జిల్లాకు జరగాల్సిన అన్యాయంగా భావిస్తున్నామని, వెంటనే తిరిగి ఏర్పాటు చేయాలని అన్నారు. IIHT-ని ముంచింతలకు తరలించడం దారుణమన్నారు. యాదాద్రి జిల్లాకు జరిగిన అన్యాయంగా భావిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు చేనేత అభివృద్ధికి సహకరించాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో భోజనం ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదనలు పంపిందన్నారు. హ్యాండ్లూమ్ పార్క్లో భవనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కోర్సులు కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రాంతాన్ని విరోగంలోకి తీసుకెళ్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, PSCS చైర్మన్ మొగులుగాని మల్లేష్ గౌడ్, కౌన్సిలర్ బేతిరాములు, జూకంటి శ్రీకాంత్, నాయకులు బొట్ల పరమేశ్వర్, ఆడేపు బాలస్వామి, చింతకింద మురళి, బింగి రవి, పత్తి వెంకటేష్, దయ్యాల సంపత్, జల్లి నరసింహులు, MD పాయేజ్, కట్కం బాలరాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా తిరోగమనంలోకి మళ్ళీ ఈ తెలంగాణ ప్రాంతం వెళ్ళిపోతుందనే బాధ మాకు ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు మీ ముందుకు ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా సబ్బండ వర్ణాలని కలుపుకొని అన్ని రంగాల వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా అందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రాంత ప్రజలకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో మూడు రంగాలు, ఉపాధి కల్పించే రంగాలు ఎక్కువగా ఉన్న రంగాలు 3. 1 వ్యవసాయం అయితే, 2 పాడి పరిశ్రమ, 3 చేనేత. ఈ 3 రంగాలలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఇక్కడున్న చేనేత కళాకారుల బాధల్ని, కష్టాల్ని గుర్తించి గతంలో ఇక్కడ చేనేత కళాకారులు ఎక్కడ కమ్యూనిటీ హాల్స్ కావాలంటే అక్కడ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడమే కాకుండా క్లస్టర్ విలేజ్గా ఈ ఆలేరుని కూడా గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ని ఆలేరుకు రప్పించే ప్రయత్నం చేసినాం. అందులో భాగంగా 1,50,00,000 రూపాయలతోని క్లస్టర్ విలేజ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ పద్మశాలి కుటుంబాల్లో ఉన్న కళాకారుల వాళ్ళు
ఆల్రెడీ వాళ్ళు నిష్ణాతులు అయితే పర్లేదు, లేదు ఫర్దర్ ట్రైనింగ్ కావాలంటే కూడా ఇక్కడ వాళ్ళకు సంబంధించిన పూర్తి కళలో ఎక్కడ దేనికి డైయింగ్ కావచ్చు, లేకపోతే నేత కావచ్చు, నూలు కావచ్చు, దానికి సంబంధించిన సమస్తమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి మార్కెట్ సౌకర్యం కూడా కల్పించే ప్రయత్నం చేసింది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా చేనేత కళాకారులకు తోడ్పాటిచ్చి వాళ్ళకు అండగా నిలిచి వాళ్ళని ఆదుకున్నారని చెప్పొచ్చు. అనేక కార్యక్రమాలు, చేనేతకు చేయూత, థ్రిఫ్ట్ పథకం లాంటి పథకాన్ని తీసుకొచ్చి మరి గొప్పగా ఈ ప్రాంతంలో ఉన్న కళాకారులకు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న చేనేత కళాకారులకు చేయూతనిచ్చింది అప్పటి మా ప్రభుత్వం. అదేవిధంగా చేనేత బీమా కూడా తీసుకురావడం, ఆసరా పెన్షన్లు ఇస్తే 57 ఏళ్ళు వస్తే పెన్షన్, కానీ చేనేత కళాకారులకు మాత్రం, ఆ కుటుంబాలలో ఉన్న వాళ్ళకు మాత్రము 50 ఏళ్ళు వస్తేనే 2000 పెన్షన్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అడుగడుగున వాళ్లకు అండగా ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఆ రోజు వాళ్ళకు కావాల్సిన ముడి సరుకుల మీద, అంటే అది నూలు కావచ్చు, రసాయనాలు కావచ్చు, 40% సబ్సిడీ ఇచ్చి వాళ్ళకు అండగా నిలబడ్డది అప్పుడు ప్రభుత్వం. థ్రిఫ్ట్ పథకం ఒక చేనేత కళాకారుడే కాదు, మగ్గం నేస్తున్న కళాకారునితో పాటు వారికి అసిస్ట్ చేసే వాళ్ళకు కూడా, వాళ్ళకు తోడుగా ఉండే వాళ్ళకు కూడా థ్రిఫ్ట్ పథకం అనేది ఆ రోజు అమల్లోకి తీసుకురావడం, ఉన్న భవనంలో ప్రారంభించాలని. రెండోది, స్వాగతిస్తా ఉన్నాం మీ మాటని. ఐఐహెచ్టి ఇన్స్టిట్యూట్కి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెడతానని చెప్పారు, మేము స్వాగతిస్తా ఉన్నాం. తప్పకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి భవనం, ఆ ఇన్స్టిట్యూట్ మరి ఈ జిల్లాలోనే ఉండాలని చెప్పి ఈ సందర్భం మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ముందుకు నడిపిస్తున్న మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మీకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి. హక్కుగా మన దగ్గర ఉండాల్సిన ఇన్స్టిట్యూట్ని మన దగ్గరనే నిర్వహించే విధంగా మీరు తప్పకుండా ప్రయత్నం చేసి ఒప్పించి మెప్పించి తీసుకురావాలని చెప్పి వారిని కూడా కోరుతా ఉన్నాం. సో ఈ జిల్లాకి ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగొద్దు. ఏ మాత్రం నష్టం జరిగినా, ఇక్కడ ప్రజలకు ఎట్లాంటి కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది, వాళ్ళకి అండగా ఉంటుంది. గతంలో ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిందో టీఆర్ఎస్ పార్టీ, ఈరోజు అదే పోరాటం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, చేసి తీరుతుంది, ప్రజలకు అండగా ఉంటుంది. ప్రతి కష్టానికి మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. తెలంగాణ ప్రజల అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చిన ప్రజాసేవ పారాయణుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నందు కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చిన ప్రజాసేవ పారాయణుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నందు కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రజల అభివృద్ధి కొరకు, ఆశయాల కొరకు ఎంతో కృషి చేశారని, తెలంగాణ వెనుకబాటుతనాన్ని రూపుమాపాడని, దిశానిర్దేశం చేశారని, ప్రజల మౌలిక సౌకర్యాలు ఆర్థికంగా బలపడాలని ఎన్నో పోరాటాలు చేశారని, ఆయన పోరాటాల వలన తెలంగాణ గతంలో ఎలాగ ఉందో, ప్రస్తుతం తెలంగాణ ఎలా ఉందో తెలుసుకోవాలని అన్నారు. విద్యార్థులు తెలంగాణ చరిత్ర, పోరాటాలు, త్యాగాల గురించి తెలుసుకోవాలని, అట్టి ఆశయాలను, కృషిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను, కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనసూర్య, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి లత, కలెక్టరేట్ సూపరింటెండెంట్ పద్మారావు, బీసీ జిల్లా అధ్యక్షుడు చల్లమల్ల నరసింహ, బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ, సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జుట్టుకొండ సత్యనారాయణ, తప్పట్ల శ్రీరాములు, సముద్రాల రాంబాబు, గోగుల రమేష్, గండూరి రమేష్, పాశం అనంతరావు, తల్లమల్ల హసేన్, బెల్లంకొండ రామ్మూర్తి, దున్నా శ్యామ్, బట్టు గోపి ఉద్యోగులు పాల్గొన్నారు. జయంతి
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందా పవన్ రావు గారు అందరూ కూడా ఈరోజు సూర్యాపేట జిల్లాలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంలో వచ్చేసిన అందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకంగా ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలు బాగుపడాలి, ముందు ఉండాలి, దానికోసం కృషి చేసిన మా నాయకుల్లో కొండా లక్ష్మణ్ గారి బాపూజీ గారి పేరు చాలా ఘనంగా మనం ప్రత్యేకంగా వింటూ ఉంటాం. వారు చేసిన కృషి, వారు చేసిన పోరాటం, అది తెలంగాణ సాధించే క్రమంలో వారు చేసిన విషయాలు, వారు మొదలుపెట్టిన పోరాటం, వారు చూపించిన దిశానిర్దేశం కావచ్చు, ఆశ ఆకాంక్షలు కావచ్చు, చాలా గొప్పవి. ఆ టైంలో పోరాటం మొదలు పెట్టిన తర్వాత ఈ టైంలో రావడం అంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వారికి మా నాయకులు చేసిన త్యాగాలు ఏంటి, గతంలో ఉన్న తెలంగాణ ప్రాంతం ఏముండేది, ఈ రోజు ఎంత వచ్చింది, ఎట్లా వచ్చింది, వాటికి సంబంధించి వారు ఎంతో కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నది. ఏది ఉన్నా వారు ఇక్కడ ఉన్న వారు చైతన్య స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కాబట్టి ఈరోజు కాకపోయినా వచ్చే రోజులో తెలంగాణ చరిత్ర గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటున్నారని ఆశిస్తున్నా. తెలుసుకోవడమే కాదు, అప్పుడు ఆనాటి ఉన్న నాయకులు, మహానాయకులు, పోరాటం సంబంధించిన విషయాలు, ఆ పోరాటాన్ని వెనుక ఉన్న థాట్ ప్రాసెస్, ప్రత్యేకంగా ఆలోచనలు, ఈరోజు మనం తీసుకుంటున్న స్వచ్ఛమైన గాలి, ఈ స్వాతంత్రం ఎలా వచ్చింది, అది తెలుసుకుంటే ఎలా కాపాడాలి, ఎటువైపు పోవాలి, వారికి ప్రత్యేకంగా అర్థమవుతుంది. ప్రత్యేకంగా చాలామంది వివరంగా మాట్లాడతారని చెప్పడం జరిగింది. we welcome them. We hope that you will enlighten our students also about that. మళ్ళీ ఒకసారి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి జోహార్లు అర్పిస్తూ, నివాళులు అర్పిస్తూ, వారు చేసిన త్యాగానికి తెలంగాణ ప్రాంతం ప్రత్యేకంగా కాబోయే జనరేషన్ ఏదైతే ఉందో వారు కూడా గుర్తు పెట్టుకుంటూ, గుర్రంపోడు మండల రైతుల పంట రుణాల విషయంలో నిబంధనలు సరళీకృతం చేయాలని గుర్రంపోడు పిఎస్సిఎస్ చైర్మన్ చలమల్ల యాదవరెడ్డి బ్యాంకు అధికారులను కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పలువురు మండల నాయకులు మాట్లాడారు. శుక్రవారం గుర్రంపోడు మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో గుర్రంపోడు పిఎస్సిఎస్ చైర్మన్ చనమల్ల యాదవరెడ్డి, పలువురు మండల నాయకులు మాట్లాడుతూ, మండలంలోని రైతులు పంట రుణాలను పొందడానికి చిన్న చిన్న కారణాలతో బ్యాంకుల చుట్టూ అనేకసార్లు తిరగవలసి వస్తుందని, బ్యాంకు అధికారులు రైతులను పలు రకాల సర్టిఫికేట్లు తీసుకురమ్మని అడగడం వల్ల అవగాహన లేని పేద రైతులు సర్టిఫికేట్లు తీసుకురాలేక బ్యాంకు రుణాలను పొందలేక అయోమయానికి గురవుతున్నారని, కావున బ్యాంకు అధికారులు ఇప్పటి నుండి రైతుల వద్ద పట్టాదారు పాసుబుక్ కలిగి ఉన్నట్టయితే ఎలాంటి షరతులు విధించకుండా వెంటనే రుణాలు మంజూరు చేసి రైతుల శ్రేయస్సుకు బ్యాంకు అధికారులు కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల వెంకటేశ్వరరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సూదిని జగదీశ్వరరెడ్డి, చనమల్ల జగదీశ్వరరెడ్డి, కుప్ప అమరేందర్ గౌడ్, స్థానిక మాజీ సర్పంచ్ సయ్యద్ మియా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వెలుగు యాదయ్య ముదిరాజ్, వడ్డెగోని యాదగిరి గౌడ్, వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్లు సిఈఓ రమేష్,
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్, మండలంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు. ఫోన్ చేసుకోవడం, మాట్లాడుకోవడం ఈ సరిపోతే కానీ రబ్బర్ పని చేసేది అయితే ఉండదు. కట్టినాక మళ్ళీ వాపస్ ఇస్తానికి 4 రోజులు కాదు, వాళ్ళు లోన్ పోతుంది కదా, లోన్ పోతే ఇలా ఆడిపోయినా నేను ఈడిపోయినా ఆమె రాలే ఈయన రాలని అట్లా 4 రోజులు చెప్తుంది. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ రూరల్ నారాయణపురం మండలం సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశం లక్కారం వేది సుభాష్ రెడ్డి ఫామ్ హౌస్ లో మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిరెడ్డి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ రూరల్ నారాయణపురం మండలం సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశం లక్కారం వేది సుభాష్ రెడ్డి ఫామ్ హౌస్ లో మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వేంచేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిరెడ్డి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 32 కోట్ల ఓట్లు సాధించిందని, కావున ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి అందరినీ బీజేపీలో సభ్యులుగా చేర్చాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో రాజకీయ మైదానం ఖాళీ కనిపిస్తుందని, ఈ ప్రభుత్వం సమీక్షలతోనే కాలం గడుపుతున్నదని తప్ప సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పటి వరకు పూర్తిగా రుణమాఫీ కాలేదని, వరి కోతలు ప్రారంభం కావస్తున్నా రైతులకు రైతు బంధు వేయలేదని, తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీ గల పార్టీ అని, క్రమశిక్షణ గల కార్యకర్తలున్న పార్టీ అని, రాబోయే రోజుల్లో తెలంగాణ కూడా బీజేపీ అధికారం చేపడుతుందని, అక్టోబర్ 5వ తారీఖు వరకు మునుగోడు నియోజకవర్గం అత్యధిక సభ్యత్వం చేసిన నియోజకవర్గంగా ఉండాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సమావేశంలో వేది సుభాష్ రెడ్డి, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే తుల్లా వీరేందర్ గౌడ్, నల్గొండ జిల్లా సభ్యత వివిధ మండలాల అధ్యక్షులు కాంచర్ల గోవర్ధన్ రెడ్డి, చినుకని మల్లేశం యాదవ్, సుడివి రాజు శంకర్, బచ్చనగోని దేవేందర్ యాదవ్, పోలోజు శ్రీధర్ బాబు, భక్తుల అంజయ్య గౌడ్, సభ్యత్వ ప్రముఖుడు ఆల చిరంజీవి, భాస్కర్ నరసింహ, గుజ్జాల సురేందర్ రెడ్డి, ముత్యాల భూపాల్ రెడ్డి, కాయితి రమేష్ గౌడ్, అశోక్ కంది లక్ష్మారెడ్డి, కట్టకృష్ణ, జగత్ ఫకీర్, శ్రీనివాస్ రెడ్డి, ఉప్ప ఆంజనేయులు, కడారి ఐలయ్య, ఒంగోలు రమణాకాంత్, పోరుగంటి భానుప్రకాష్, బడుగు ధనంజయ, బాతురాజు ప్రవీణ్, కానుగు శేఖర్, కానుకొండ మహేష్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బెన్ షాలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే మీ సేవా కేంద్రాలను తనిఖీ చేసి వినియోగదారుల నుండి వసూలు చేస్తున్న ఫీజుల గురించి అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక ఈ సందర్భంగా ధరణి పెండింగ్ ఫైల్స్ పై ఎంఆర్ఓకు, రెవెన్యూ సిబ్బందికి పన్నులు పెండింగ్ ఉంటే త్వరగా పూర్తి చేయాలని, లేని ఏడల తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మీ సేవా కేంద్రాలను తనిఖీ చేసి వినియోగదారుల నుండి వసూలు చేస్తున్న ఫీజుల గురించి ఆరా తీశారు. ఇన్ఛార్జ్ మీరా?
అసెండ్ ల్యాండ్ అయ్యి ఉండి ప్రొబిటెడ్ కింద ఉంటే కాదు సార్. అసెండ్ అయ్యి ఉండి ప్రొబిటెడ్ అయ్యి ఉంటే పిఓపిలో ఉంటే మళ్ళీ పిఓపి ఫస్ట్ ఎక్స్క్లూజన్ చేసుకోవాలి. ఫస్ట్ పిఓపి చేయాలి సార్. పిఓపికి ఈ కేవైసీ మీ దగ్గర రావాలి. తండ్రి ఉండే మరణించాడు, వాళ్ళ అబ్బాయి వస్తాడు, సక్సెషన్ వస్తాడు. పాస్బుక్ వాళ్ళ తండ్రిది పాత పాస్బుక్, కొత్త పాస్బుక్ లేదు. సో అది ఇక్కడ పాస్బుక్ వితౌట్ టీపీపీ కొడతాం సార్. కొడతారు, దానికి ఈ కేవైసీ అవసరం లేదు, ఉండదు సార్. సో మీరు చెప్పేది ఇమీడియట్లీ అది ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ వస్తుంది. సో ఓన్లీ పీడీసీకి కోర్ట్కి తర్వాత కోర్ట్ కేసు ఇంటిమేషన్ ఒకటి ప్రొహిబిటెడ్ వాళ్ళు వచ్చి ఎప్పుడు ఇస్తా చేసుకుంటారు. తీసుకుంటాం. ఎట్లా చేస్తారు? రిసీట్ నెంబర్ తీసుకొని అప్లికేషన్ నెంబర్ ఉంది సార్. అప్లికేషన్ నెంబర్ తీసుకొని కమ్ తీసుకున్నాం క్యాండిడేట్. కమ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏ రిసీట్ ఇస్తారు? మేము జనరల్ ఇచ్చేది మన రిసీవ్ రిసిప్ట్ ఇదే ఇచ్చేది. ఇది ఇస్తారు. అంటే ఈ కేవైసీ అయిన తర్వాత ఇస్తారు. ఇది అయిపోయిన తర్వాత వస్తుంది సార్. వాళ్ళు అంటే మీకు ఏమైనా ఉన్నాయా పాత రిసీట్? ఇవి ఉండవు కదా సార్, వాళ్ళకి ఇచ్చి. అంటే మీరేమి రికార్డ్ రికార్డ్ ఈ రిసిప్ట్స్ ఏమి రికార్డ్. సో ఇది మీది రిసీట్ నెంబర్ కదా ఇది. సో ఇప్పుడు నాది యాక్చువల్గా పెండింగ్ మ్యూటేషన్ ఒకటి ఉందండి. నేను సిటిజన్ లాగిన్ కింద నేను పెట్టుకుంటాను. పెట్టిన తర్వాత అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాతో నివాస గృహాలు కూల్చివేతకు గురైన పేదల బతుకులు ఛిద్రమవుతున్నాయని, వెంటనే హైడ్రాను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ కార్యాలయంలో సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నెహ్రూ నగర్లో అధికారులు ఇళ్లను మార్కింగ్ చేయడానికి వస్తే స్థానిక ప్రజలు అడ్డుకున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కోల్పోవడంతో ఎంతో మంది నిరుపేదలు ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో నిరాశ్రయులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రజల కన్నీటికి కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హైడ్రామాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో హైడ్రా కొనసాగితే పేద మధ్యతరగతి వర్గాల ప్రజల ఇళ్లను కూల్చితే పేదల ఆత్మహత్యలతో పాటు పేదల తిరుగుబాటు కూడా ప్రభుత్వం చవిచూడక తప్పదని హెచ్చరించారు. బడా నాయకుల ఆస్తులను కాపాడుతున్న రేవంత్ రెడ్డి పేదల ఇండ్లను కూల్చడం విడ్డూరంగా ఉందన్నారు. హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో హైడ్రా పేరుతో నిరుపేదల ప్రజలపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకొని ప్రజలను కాపాడడంతో పాటు హైడ్రాను ఆపాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సహోదరుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, పట్టణ ఉపాధ్యక్షుడు పట్టేటి కిరణ్ వెంకటరెడ్డి, పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్, సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్, ఎండి రషీద్, శేఖర్, నిలయ తదితరులు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు
హైడ్రా అనేది తీసుకొచ్చి చూస్తున్నాం. నిర్దాక్షిణంగా ఇల్లు ఒక్కొక్క వ్యక్తి 3 కోట్లు 4 కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టుకున్నారు. మరి నిన్న సూర్యాపేటలో చెరువు చుట్టూ గత 15-20 సంవత్సరాల క్రితమే చెరువు బార్డర్ నిర్ణయించి ఆ కట్టబోసి 20 కోట్లు మరి సూర్యాపేటలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి జుట్టుకుంట సత్యనారాయణ గారు మరి ఆ రోజుల్లో చెరువుని చుట్టూ కూడా కట్టబోసడం జరిగింది. దాన్ని గౌరవ మరి మాజీ మంత్రివర్యులు దాన్ని చుట్టూ కట్టబోసి డెవలప్ చేసి అభివృద్ధి చేసి కట్టబోసినారు. మరి అదే కట్టని ఫిక్స్ చేసుకొని పేద ప్రజలు 40-50 సంవత్సరాల నుంచి కూడా ఇంటి నెంబరు, బిల్డింగ్ పర్మిషను, LRS, నల్ల బిల్లు, కరెంటు బిల్లు పేదలు కట్టుకొని మధ్యతరగతి వాళ్ళు, హోటల్లో పనిచేసే వాళ్ళు, పూలు అమ్ముకుంటోళ్ళు, కూలి పని చేసుకుంటోళ్ళు, మధ్యతరగతి వ్యక్తులు, సామాన్యులు ప్రజలు మరి వాళ్ళు ఇల్లు నిర్మించుకొని అప్పులు తీసుకొచ్చుకొని బ్యాంకు తనఖా రిజిస్ట్రేషన్ పెట్టుకొని ఒక్కొక్క ఇల్లుకు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, ఒక్కొక్క ఇంకా 1-2 కోట్లు కూడా ఇల్లు కట్టినటువంటి ఇల్లులు ఉన్నాయి. ఆ రోజు కట్ట చేయడం వల్ల ఇప్పుడు మరి ప్రజలని నిన్న ఏఈ గారు కానివ్వండి, సూర్యాపేట ఆర్డీఓ గారు కానివ్వండి, మరి రెవెన్యూ అధికారులు కానీ అక్కడ హుకుం జారీ, సూర్యాపేట జిల్లా కూడా హైడ్రాని హుకుం జారీ చేయడం జరిగిందట. మరి నిన్న ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? ఎప్పుడో కట్టుకున్నటువంటి ఇళ్లకు మరి ప్రజలని ఇబ్బంది పెట్టడం. మరి నేను ఈ సందర్భంగా తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గారు మరి ఒక రిపోర్టు FTL ఏంది, బఫర్ జోన్ ఏందని, ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయని సర్వే చేయమని చెప్పినట. మరి ఆ సర్వే ప్రకారంగా నిన్న ఏబీఓ గారు ఇక్కడ అధికారులు కూడా వచ్చారు. వారు ప్రజలు కూడా భయాందోళనకు గురై ఆవేశానికి గురవుతున్నారు. మరి వారి యొక్క ఇల్లు మీరు సర్వే చేసి మరి ఒక హార్ట్ అటాక్ కానీ వారి యొక్క ఇల్లు పోతుందని ఒక్కొక్కరు నా ఇల్లు కూలగొట్టుకుంటే హైదరాబాద్లో కూలగొడుతున్నారు, మరి మా అక్కడ సూర్యాపేట కూడా కూలగొడుతారని వాళ్ళు భయభ్రాంతి గురవుతున్నారు. 30 మీటర్లు చెరువు కట్టకి ఇవ్వాలి కానీ 200 మీటర్లు అంటే దాదాపుగా ఒక 2000-3000 ఇల్లు పోతే వాళ్ళ పేదల యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. 9 నెలల ప్రజలకు రోడ్లు వేయడం కానీ, ప్రాజెక్టులు కట్టడం కానీ, మౌలిక వసతులు కానీ, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలి కానీ తెల్ల బలిదానాలు తీసుకొచ్చి రోడ్ల వాళ్ళ ఇల్లు కూలగొట్టి, ఆస్తులు కూలగొట్టి మనం రాక్షస ఆనందం పొందడం కాదు. ఇక్కడ ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి. తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు, కమ్యూనిస్టు, ఓదులు, CPM అన్ని పార్టీలు వాళ్ళు ప్రతిపక్షాలు నిలబడాలి, పేదలకు అండగా నిలబడాలని కూడా సందర్భంగా తెలుసుకుంటున్నా. వాళ్ళు ఇంటి పన్ను కట్టుకొని, కరెంట్ బిల్లు కట్టుకొని 40 లక్షల నుంచి 50 లక్షల వరకు ఒక్కొక్కరు 3 కోట్లు పెట్టి నువ్వు ఇందిరా మిల్లు ఇస్తావు. 3 కోట్లు 4 కోట్లు పెట్టి నువ్వు ఇల్లు కూలగొట్టుకొని నువ్వు ఇందిరా మిల్లు వేయడం ఎంతవరకు నీకు కరెక్టు? వాళ్ళకు నువ్వు కూలగొట్టుకొని సర్వే ఉంటే ప్రజలకు వచ్చి సూర్యాపేట జిల్లాలో కలెక్టర్ని, ఆర్డీఓ అందరినీ వాళ్ళని ఒక సమావేశం ఏర్పరిచి వారికి మార్కెట్ వాల్యూకు 3-4 డబ్బులు కట్టించి నువ్వు ఆ ఇల్లు ఖరీదు, బ్యాంకు లోన్లు ఉన్నాయి, ఎవరెవరికి లోన్ ఎంత ఉంది ఇల్లు మీద అన్నీ సర్వే చేసి వాళ్ళకు ప్రత్యేకంగా మార్గాలు చూపించిన తర్వాతనే నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నువ్వు నోటీస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ప్రజలకు నేను జేసీ పెట్టి హైదరాబాద్లో కూలగొడుతున్నా, ఇక్కడ నేను ఒక స్వచ్ఛంగా నువ్వు నీళ్ళు ఒక ఖమ్మంలో, హైదరాబాద్లో, విజయవాడలో జరుగుతుంది. సూర్యాపేటలో కట్ట ఫిక్స్ చేసి నీళ్ళు అనే చుక్క నీళ్ళు కూడా రావు. నిజంగా నువ్వు FTL వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి అంటే నువ్వు కూలగొట్టే బాగుంటుంది. పేదల ఆగ్రహానికి గురి కావద్దు. ప్రభుత్వం సమయంతో ఆలోచించి ప్రజల నిర్ణయాన్ని కూడా ఆలోచించాలి. అలా ఆలోచించకుండా మాత్రం తిరుగుబాటు మొదలవుతుంది. ప్రజల ఆత్మహత్యలు ఎవరు చేసుకునే ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలి. వారి ఆగ్రహానికి ఎవరు గురి కావద్దు. ఇక మేధావులు అందరూ కూడా తెలియజేసుకొని ఈ హైడ్రాను ఆపి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ హైడ్రాను ఆపాలి, ప్రజలకు న్యాయం జరగాలి, ప్రత్యామ్నాయ మార్గాలు చూపించిన తర్వాత నేను నిర్ణయం తీసుకోవాలి. మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ మా రియల్ ఎస్టేట్ యూనియన్ పట్టణ జలంధర్ గౌడ్ గారు, ఖమ్మంపాటి అంజయ్య గారు, మల్లయ్య గారు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో చిన్న కొండూరులో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వక్త వహించిన సేవా సమితి అధ్యక్షుడు మరియు మునుగోడు టీడీపీ ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య మాట్లాడారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని చిన్న కొండూరులో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సేవా సమితి అధ్యక్షుడు మరియు మునుగోడు టీడీపీ ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను కొనియాడుతూ స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణవాది, నిబంధత కలిగిన రాజకీయవేత్త, స్వతంత్ర సమరయోధుడు, మన ప్రాంతం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన
ప్రజల మనిషిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలిసిన బాపూజీ సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చికెన్ నరసింహ, మాజీ మార్కెట్ చైర్మన్ బడుగు మాణిక్యం, మాజీ వైస్ ఎంపీపీ బొంగు జంగయ్య గౌడ్, తాడూరి పరమేష్, అడ్వకేట్ జై కేసారం, మాజీ సర్పంచ్ జీండ్రు అంజిరెడ్డి, పిల్లలమరి అశోక్, నల్ల పర్వతాలు, మారగోని అశోక్, సుంకర జంగయ్య గౌడ్, పాశం రఘుపతి, తడక కోటేశ్వరరావు, గుర్రం రవీందర్, గోషిక రవి, గుర్రం నరసింహ, కోడెం రాముడు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో శుక్రవారం శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం భవనంలో స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి ఉత్సవాన్ని పద్మశాలి సంఘం కుల బాంధవుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో శుక్రవారం శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం భవన్లో స్వర్గీయ ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి ఉత్సవాన్ని పద్మశాలి సంఘం కుల బాంధవుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కుల బాంధవులందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు బోగా వెంకటయ్య, కార్యనిర్వాహక అధ్యక్షులు బింగి సుదర్శన్లు మాట్లాడుతూ మన పద్మశాలి ముద్దుబిడ్డ, స్వాతంత్ర సమర యోధులు, తెలంగాణ గాంధీ, తెలంగాణ తొలి ఉద్యమ నాయకులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన నాయకుడు, పదవుల కన్నా నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన నిజమైన గాంధీయవాది ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఓవైపు ఉద్యమాలే కాకుండా ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన ప్రజాసేవలో రాణించాలని, అదేవిధంగా వంశపారపర్యంగా వస్తున్న వృత్తులను చేసుకుని బతుకుతున్న వారి అభ్యున్నతికి పాటుపడ్డారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కోసం ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాలలో ఆయన పెద్ద దిక్కుగా నిలబడ్డారని, దేశానికి, రాష్ట్రానికి ఎంతోగానో సేవలు చేశారని వారు తెలిపారు. ఆయన సేవలు ఎంతో విలువైనవని, ఆయనకు స్ఫూర్తిగా తీసుకొని మనమంతా ముందుకు సాగాలని అన్నారు. ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో, ఆయన బాటలో నడవాలని తెలిపారు. బాపూజీ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవంగా ప్రకటించినందుకు పద్మశాలి సంఘం నాయకులు పలువురు హర్షం వ్యక్తం చేస్తూ పద్మశాలీలందరి తరఫున వారు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం సభ్యులు, రాష్ట్ర, జిల్లా, మండల పద్మశాలి సంఘం నాయకులు, కుల బాంధవులు అధిక సంఖ్యలో బాపూజీ జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను సాధిద్దాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను సాధిద్దాం. జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి. పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను సాధిద్దాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను సాధిద్దాం. నువ్వు కథ వాడక సార్, నువ్వు బందట్టు ఉండాలి, అసలేం చేయకు, అసలే నీకు అక్కడే లేదు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం పలువురు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బీసీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రాజా, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి చలమల్ల నరసింహలు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, ప్రత్యేకతలు, తెలంగాణ రాష్ట్ర తొలిదశ మలిదశ ఉద్యమంలో తమ చివరి రక్తబొట్టు వరకు పోరాటం చేసిన మహా గొప్ప నాయకుడని, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో తన 95వ ఏట చలికాలం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షలు చేయడం జరిగింది. తొలిదశ ఉద్యమంలో అరెస్టైన నాయకులకు, కార్యకర్తలకు కోర్టులో ఉచితంగా వాదించి వారికి బెయిల్ ఇప్పించి జైలు నుండి విడిపించిన మహా నిస్వార్థ పోరాటాల నాయకుడని కొనియాడారు. వారి జీవిత చరిత్రను భావితరాలకు తెలియడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశాలుగా చేర్చాలని డిమాండ్ చేశారు. వారి ఆశయ సాధన కొరకు సామాజిక తెలంగాణ సాధించుటకు అందరం కృషి చేయాలని అన్నారు. సూర్యాపేటలో వారి విగ్రహ ప్రతిష్టాపనకు స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పెండం కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దూలం నగేష్, పద్మశాలి సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి యలగందుల సుదర్శన్, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు వసంత, సత్యనారాయణ, పిల్ల యాదవ్, తెలంగాణ జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ కుంట్ల ధర్మార్జున్, మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షులు తలమల్ల హస్సేన్, తెలంగాణ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు తప్పట్ల శ్రీరాములు, మిరియాల గోపాలకృష్ణ, ఈపూరి సుదర్శన్, కనుకుంట్ల శారదాదేవి, చిదిరాల శోభారాణి, మిట్టకోల యుగేందర్, సట్టు నాగయ్య, తన్నీరు వాసుదేవ్, దాసరి వెంకన్న యాదవ్, సముద్రాల రాంబాబు, పున్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమం 109వ జయంతి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్లో ఉన్న మహాత్మా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఇప్పుడే ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన వారందరూ కూడా పేరు పేరున పద్మశాలి సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరి తెలంగాణ ఉద్యమం కొరకు తొలిదశ మలిదశ ఉద్యమంలో పాల్గొని తెలంగాణను చూడకముందుకే అమరుడయ్యాడు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నిస్వార్థంతో మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మరి సామాజిక న్యాయం కావాలని, తెలంగాణ రావాలని మరి ఆకాంక్షతోటి కులాలకు మతాలకు అతీతంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయితేనే తెలంగాణ మరి అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో వారు ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని మరి బలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా కూడా పాల్గొని వారు 95వ ఏటనే మరి చలికాలంలో చలి పెడుతుంటే చలికాలంలో కూడా మరి ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేయడానికి కూడా వెళ్ళి తన చివరి రక్తపొట్టు వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహా గొప్ప నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు, న్యాయవాది, మరి మాజీ మంత్రి
మరి తన మంత్రి పదవి కూడా తెలంగాణకు ఆ రోజుల్లోనే తృణప్రాయంగా మరి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. వారు ఆశయ సాధన కోసానికి మలిదశ ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి లేరు, కింది వర్గాల వారు అభివృద్ధి చెందలేరు. ఎందుకంటే ఇది పెద్ద కుట్ర చేస్తున్నారు. రాహుల్ గాంధీ సాక్షాత్తు రాహుల్ గాంధీ కులగణన చేయాలని చెప్తున్నారు. వాళ్ళ రాష్ట్రాలలో కూడా కులగణన స్టార్ట్ చేశారు. మన దగ్గర కులగణన కోసం మనం కూడా అందరూ ఉద్యమించాలి. వేరే అవసరం మనకి ఏది లేదు. ఫస్ట్ కులగణన దాటితేనే మన వాటి సోదరిమల్లారా, జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు శ్రద్ధాంజలి ఘటించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఇప్పుడే చేశాం. గత 10-11 సంవత్సరాల నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక శాసనసభ్యునిగా, ఒక మంత్రిగా, ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకునిగా ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి ఒక నాంది పలికినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆయన విగ్రహం పెట్టుకోవడానికి గత 10-11 సంవత్సరాల నుంచి పాలకుల్ని రిక్వెస్ట్ చేస్తే దానికి కావలసినటువంటి ఒక 6 ఫీట్లు బై 6 ఫీట్ల స్థలాన్ని చూపించడానికి కూడా ఈరోజు పాలకులకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏందో ఈనాడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాంపల్లి మండల పరిధిలోని మహమ్మదాపురం రెవెన్యూ గ్రామ శివారు సర్వే నెంబర్ 390లో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్ వాహనం సహాయంతో చేతికందిన పంటను సుమారు 5 ఎకరాల మేర ధ్వంసం చేశారని, సుమారు 3 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని, పాత కక్షలు మనసులో పెట్టుకుని ఉద్దేశపూర్వకంగానే పత్తి పంటను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోమని, తనకి న్యాయం చేయాలని మగిలిరెడ్డి చంద్రారెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలోని మహమ్మదాపురం రెవెన్యూ గ్రామ శివారు సర్వే నెంబర్ 390లో మగిలిరెడ్డి చంద్రారెడ్డి అనే రైతుకు వంశపారపర్యంగా సంక్రమించిన భూమిలో గత 50 ఏళ్లుగా సాగు చేస్తున్నానని, ప్రస్తుతం ఆ భూమిలో పత్తి పంటను సాగు చేస్తున్నానని, బుధవారం రాత్రి గుర్తు తెలియని ట్రాక్టర్ వాహనం సహాయంతో చేతికందిన పంటను సుమారు 5 ఎకరాల మేర ధ్వంసం చేశారని కుటుంబ సమేతంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన తమ్ముడు మగిలిరెడ్డి పర్వతరెడ్డి మరియు పర్వతరెడ్డి కుమారుడు మగిలిరెడ్డి ప్రవీణ్ రెడ్డిలతో తమకు భూమి తగాదాలు ఉన్నాయని, పాత కక్షలు మనసులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగానే చేతికందిన పత్తి పంటను ధ్వంసం చేశారని, 6 గాలం కష్టపడి పండించిన పత్తి పంట 2-3 రోజుల్లో పత్తి తెంపడానికి సిద్ధంగా ఉందని, సుమారు 3 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. సేద్యం చేస్తున్నాను నేనే. ఈ భూమి నా పేరు మీద, నా బిడ్డ పేరు మీదే ఉంది పట్ట. ఇది చేతికి వచ్చిన పత్తి పంట ఏరుదాం అనుకుంటే వాన వచ్చింది సార్. 10 రోజులు అయినాక మొత్తం పగులుతుంది, ఏరుదామని ఆపిన. ఇప్పుడు నైట్ వచ్చి దొంగ లెక్క వచ్చి నాశనం చేసిపోయిండు. ఇప్పుడు ఈ నష్టపరిహారం మొత్తం పాత కక్షలు పెట్టుకొని చెడగొట్టిపోయిండు సార్. ఈ నష్టపరిహారం తప్పకుండా వాని మీద చర్య తీసుకొని తప్పకుండా కట్టియాలి. గతంలో కూడా కేసు అయింది దానికి. అట్లా కూడా కేసు అయినా కానీ మా ప్రాణహాని ఉంది, మమ్మల్ని చంపుతాడు. ఇది ఉన్నది అడవిలా, మరి దీనికి దారి కూడా చక్కగా లేదు సార్. మేము ప్రాణ భయం మాకు రక్షణ కల్పించాలి. లేకుండా రౌడీలను పెట్టి మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పెద్ద మనిషి చెప్పు, ఏం పేరు నీ పేరు? మగిలిరెడ్డి చంద్రారెడ్డి. ఏ ఊరు? మాందాపురం. చెప్పు, ఏంది నీ బాధ? ఏంది నా బాధ? ఇప్పుడు గత 50 సంవత్సరాల నుంచి నేనే సాగు చేస్తున్నా. ఈ భూమి నా పేరు మీద, నా బిడ్డల పేరు మీదే ఉంది. ఇప్పుడు వాడు నాదని నైట్ వచ్చి చెడగొడుతుండు. పాత కక్షలు పెట్టుకొని గతంలో కేసు అయినా కానీ వాడు మళ్ళీ వచ్చి ఇట్లా నాశనం చేసిపోతుండు. ఎవరైనా? మలిగిరెడ్డి పర్వతరెడ్డి, సన్నపు నర్సిరెడ్డి, మలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, సన్నపు పర్వతరెడ్డి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిరా? చేసిన. ఏమన్నాడు సారు? సారు నిన్న ఇవాళ లేను, డ్యూటీలో పోయినా రేపు వచ్చి చూస్తా అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే వస్తానన్నాడు.
కాదు ఇప్పుడు వాన వచ్చింది ఇంకా మరి వాన వచ్చి వెళ్ళిపోయారా ఎట్లా అయితే శుక్రవారం నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ భవన్లో ప్రభుత్వ ఆసుపత్రిలో యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి. సుమారు 200 మంది ఈ ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ భవన్లో ప్రభుత్వ ఆసుపత్రిలో యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి. సుమారు 200 మంది ఈ ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో 842 యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మేల్ యోగా ఇన్స్ట్రక్టర్లు నెలకు కనీసం 32 యోగా సెషన్లకు అటెండ్ కావాలని, ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్లు నెలకు కనీసం 20 యోగా సెషన్లకు అటెండ్ కావాలని సూచించారు. ప్రతి సెషన్ గంటసేపు ఉంటుందని, అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో వాకిన్ ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఏడీ లింగరాజు మరియు ఇన్ఛార్జ్ రవి నాయక్ మరియు నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు. టీవైటీసీసీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఆచార్య శివ, సైదులు వారికి సహాయ సహకారాలు అందించారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘంలో జరుగుతున్నటువంటి అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారుల పదవులకై ఎలక్షన్లో భాగంగా మొదటి విడతగా వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్లో శుక్రవారం జరిగినటువంటి ఎలక్షన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అధ్యక్ష అభ్యర్థి రాపర్తి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అభ్యర్థి రెడ్డి భాస్కర్, కోశాధికారి అభ్యర్థి తాటి రవీందర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘంలో జరుగుతున్నటువంటి అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారుల పదవులకై ఎలక్షన్లో భాగంగా మొదటి విడతగా వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్లో శుక్రవారం జరిగినటువంటి ఎలక్షన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అధ్యక్ష అభ్యర్థి రాపర్తి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అభ్యర్థి రెడ్డి భాస్కర్, కోశాధికారి అభ్యర్థి తాటి రవీందర్ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు. ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1000 నుంచి 1200 మంది శాశ్వత సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారు తమ ప్యానెల్ గుర్తు అయినటువంటి గడియారం గుర్తుపై ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్యానెల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. అలాగే 29 తారీఖు హైదరాబాద్ ఎల్బీ నగర్లో జయశ్రీ ఫంక్షన్ హాల్లో 2వ విడత మరియు చివరగా జరిగే ఎలక్షన్లో ఓటు హక్కు వినియోగించుకొని శాశ్వత సభ్యులు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును తప్పకుండా వినియోగించుకొని రాష్ట్ర అసోసియేషన్ అభివృద్ధికి సహకరించాలని, అలాగే మా ప్యానెల్ గడియారం గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట సభ్యులు, సీనియర్ ఫోటోగ్రాఫర్ పందిరి రమేష్, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దిడ్డికాడి రాము, ఆర్ఏ శ్రీధర్, జయమ్మ, భువనగిరి పట్టణ అధ్యక్షుడు రావుల నాగరాజు, ప్రధాన కార్యదర్శి మాటూరి నరసింహ, ఐలయ్య పాల్గొన్నారు. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమం సార్వత్రిక ఎన్నికలు
ఈరోజు మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లాలో కాజీపేటలో నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దరిదాపు 1000 నుంచి 1200 మంది ఫోటోగ్రాఫర్లు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి వారి అమూల్యమైన ఓటుని వినియోగించుకున్నారు. వారందరికీ కూడా మరొకసారి పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మనందరం ఒకటే ఫ్యామిలీ అనే విధంగా ముందుకెళ్తున్నాం. ఎవరు కూడా ఎలాంటి విభేదాలకు పోకుండా, ఎవరు కూడా ఎలాంటి వాదోపవాదాలకు పోకుండా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు 29వ తారీఖు హైదరాబాద్ ఎల్బీ నగర్ జయశ్రీ ఫంక్షన్ హాల్లో ఓటింగ్ అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ఓటింగ్ మిస్ అయ్యారో, ఎవరైతే ఇక్కడ వరంగల్లో ఓటు వేయలేదో, అదేవిధంగా ఓటు వేయని వారందరూ కూడా రేపు 29వ తారీఖు హైదరాబాద్ జయశ్రీ ఫంక్షన్ హాల్లో ఓటింగ్ని వినియోగించుకొని మీకు కావలసిన ఏదైతే మార్పు రావాలని నేను చెప్పానో ఆ మార్పులో భాగంగా మీరందరూ కూడా విచ్చేయాలని చెప్పేసి కోరుకుంటూ గడియారం గుర్తుకు ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున నమస్కారాలు. నల్గొండ జిల్లా పద్మశాలి భవన్లో కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పద్మశాలి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్గొండ జిల్లా పద్మశాలి భవన్లో కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పద్మశాలి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాపోలు దత్త గణేష్ మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఉద్యమం చేసిన మహానాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, నిరంతర శ్రామికుడు, అందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చిన ఆదర్శమూర్తి బాపూజీ అని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి సమాజానికి ఆదర్శమని అఖిల భారత పద్మశాలి సంఘం డైరెక్టర్ జిల్లా భిక్షం తెలియజేశారు. తెలంగాణ ఉద్యమం కోసం తన సొంత ఇంటిని తృణప్రాయంగా వదిలేసిన ఉద్యమ స్ఫూర్తి కొండా లక్ష్మణ్ బాపూజీదని జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పొట్టబతల సత్యనారాయణ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 3 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారని, ఎంతో కష్టపడి చదివి పైకి వచ్చారని పద్మశాలి జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నాటి యాదగిరి అన్నారు. పద్మశాలి నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు పెండం ధనంజయ, రాపోలు సతీష్, గంజి రాజేందర్, 5వ వార్డ్ కౌన్సిలర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను ఈనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లా పద్మశాలి ట్రస్ట్ నిధి నుంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. ఈ భవనం ఏర్పాటులో అతి కీలక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారితో పాటు జిల్లా రామకృష్ణయ్య, దత్తగణేశ్వర సిద్ధాంతి, సిల్వేర్ సాంబయ్య, మసరం నర్సయ్య, పున్న ఎల్లప్ప, ఎంతోమంది మన పెద్దలు కృషి చేసి భవనం కొరకు అప్పుడు చందాలు వసూలు చేసి సహకార సంఘాల సాయంతో ఈ భవనం ఒక రేకుల షెడ్డుతో మొదలైంది. ఆ తర్వాత ఈ భవనం నిర్మించుకున్నాం. దీనిలో బాలబాలికలకు వసతి గృహం, భోజనంతో సహా ఉచితంగా ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేసినాం. దీనంతటి కార్యక్రమాలకు ఏంటంటే కొండా లక్ష్మణ్ గారు స్ఫూర్తి సహకార సంఘాలలో ఏర్పాటు చేయడంలో కానీ, ఈ యొక్క పద్మశాలి సంఘాలే కాకుండా ఇతర సంఘాలు ఏర్పాటు చేయటం, బీసీలందరూ ఐక్యత కావాలని, ఆ కులానికి న్యాయం అన్ని కులాల బీసీ కులాలకు న్యాయం జరగాలని కృషి చేసిన మహనీయుడు. అటు గౌతమ లక్ష్మణ్
లక్షన్న గారిని, ప్రగడ కోటయ్య గారిని, ఇతర బీసీ నాయకులు ఏకతారీఖు మీదకి రావాలని కృషి చేసిన మహానుభావుడు బాపూజీ గారు. ఆ రోజుల్లోనే తృణప్రాయంగా తన మంత్రి పదవిని తెలంగాణ కోసం రాజీనామా చేసిన మహా వ్యక్తి బాపూజీ గారు. వారి జయంతి ఇలా జరుపుకోవడం, వారి సిద్ధాంతాలను అమలు చేయడం కొరకు మేమంతా దృఢదృక్ష్యంతో ఉంటామని, వారి సహకార స్ఫూర్తితో మేము మెలుగుతామని మనవి చేస్తూ మన ఈ కార్యక్రమానికి వచ్చినందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నల్లగొండలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి ఉత్సవం కోఆపరేటివ్ సొసైటీ ట్రస్ట్ భవన్ నుంచి జరుపుకోవడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇదొక్కటే కాదు, ఇప్పుడు చెప్పిన గణేష్ గారు చెప్పిన దాంట్లో ఒకటే కాదు, మన తెలంగాణలో ఎన్నో సమస్యల గురించి అతను ఎదుర్కొని ఎన్నో సమస్యలని పరిష్కారం చేసి అధిక వర్గాలను ఎదుర్కొని తర్వాత అతను 1969లో రాజకీయంగా కూడా అతను మంత్రి పదవిని కూడా వదులుకొని తెలంగాణ కోసం పోరాడడం జరిగింది. అంతేకాకుండా జలదృశ్యంలో కూడా అతని ఇల్లును కూడా కోల్పోయినా కూడా భయపడలేదు. ఇంకా అప్పుడున్నటువంటి అధికార పార్టీ కూడా అతన్ని వికెట్ చేపించి దాన్ని మొత్తం డిస్మెంటల్ చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే అతనికి 2 కుమారులు ఉంటే 2 కుమారులు కూడా అతని కళ్ళ ముందలే చనిపోయినా కూడా వీరంతా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా కుమారులే అనే ఉద్దేశంతో అతను భయపడకుండా యుక్తిగా ముందుకు వెళ్ళడం జరిగింది. తర్వాత అతను పద్మశాల అయినప్పటికీ మరి అన్ని కులాల వాళ్లకు బీసీ కులాల వాళ్ళందరికీ కూడా మార్గదర్శకులుగా నిలబడి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి వారికి ఈరోజు జయంతి చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి పద్మశాలులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు. పద్మశాలి ట్రస్ట్ భవనం నందు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి కార్యక్రమాన్ని అత్యధిక జనంతో జరపడం జరిగింది. ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలు మనం అందరం నెరవేర్చాలని, వారు తెలంగాణ కొరకు అహోరాత్రులు శ్రమించినటువంటి వ్యక్తి. అహోరాత్రులు శ్రమిస్తూ తన జలదృశ్యాన్ని కూడా ఆ కార్యక్రమానికి, జలసాధన సమితి కార్యక్రమానికి ఉచితంగా ఇచ్చినటువంటి వ్యక్తి. అన్ని పదవులు వదులుకొని, అన్ని రాజకీయంగా వదులుకొని తెలంగాణ సాధన కొరకు తను చేసిన ప్రయత్నానికి మనం అందరం ముందుకెళ్తూ ఆ కార్యక్రమం ముందుకు తీసుకోవాలని మనం సరికోరుతాము. పద్మశాలి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి ఉత్సవాలను ఈ భవనంలో జరుపుకుంటున్నందుకు వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆచార్య లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణలో ఉన్న అందరి కోసం, అన్ని బీసీ కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు, అణగారిన వర్గాలు, సబ్బండ వర్ణాల కోసం, వారి అభ్యున్నతి కోసం సామాజిక తెలంగాణ నేపథ్యంగానే వారి జీవితకాలం పోరాటం చేసిర్రు. ఆయన కోరుకున్న సామాజిక తెలంగాణ ఎప్పుడు వస్తుందో కానీ భౌగోళిక తెలంగాణ అయితే వచ్చింది. ఆయన చిరకాల స్వప్నం అది చూడకుండానే వారు 2012లో కన్ను మూసిర్రు. కానీ ఆయన కోరుకున్న సామాజిక తెలంగాణ కోసం మనమందరం కూడా కష్టపడాలని చెప్పి ఆ సబ్బండ వర్గాల సామాజిక తెలంగాణను సాధించుకున్నప్పుడే ఆయనకు మనం నిజమైన నివాళి అర్పిస్తామని చెప్పి తెలియజేస్తూ, మేము ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలి సోదరులందరికీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశ స్వాతంత్ర పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమ పోరాటం వరకు కూడా ఉద్యమమే ఒక ఊపిరిగా తన జీవితాన్ని శతాబ్ద కాలం ఈ దేశ స్వాతంత్రానికి, ఈ తెలంగాణ ప్రాంత స్వేచ్ఛా స్వాతంత్రానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో కొండా లక్ష్మణ్ బాపూజీ. క్విట్ ఇండియా ఉద్యమం నుండి తెలంగాణ మలిదశం ఉద్యమం వరకు అవిశ్రాంతంగా తన జీవితాన్ని, తన ప్రాణాన్ని, తన యావదాస్తిని కూడా ఈ సమాజానికి, ఈ దేశానికి, ఈ ప్రాంతానికి అర్పించిన ఏకైక నాయకుడు, నిబద్ధత గల నాయకుడు, నిస్వార్థం గల నాయకుడు, త్యాగశీలు ఎవరైనా ఉన్నారంటే కొండా లక్ష్మణ్ బాపూజీ. అటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీకి ఈ దేశ స్వాతంత్ర పోరాట యోధులలో అగ్ర భాగాన ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇచ్చి గౌరవించాల్సిన బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ,
అఖిల భారత పద్మశాలి మోటకొండూరు మండలం పిట్టలగూడెం గ్రామానికి మంజూరైన చాడా నుండి బీటీ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని స్థానిక ఎమ్మెల్యే పీర్ల ఐలయ్యకి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం తెలిపారు. శుక్రవారం పిట్టలగూడెం గ్రామంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ 2వ మహాసభ కాళియా గోపాల్ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా కల్లూరి మల్లేశం హాజరై మాట్లాడారు. శుక్రవారం పిట్టెలగూడెం గ్రామంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ 2వ మహాసభ కాళియా గోపాల్ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతం పిట్టెలగూడెం గ్రామమని, గతంలో బీటీ రోడ్డు మంజూరు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పిట్టెలగూడెం గ్రామ ప్రజలు చేసిన ఆందోళన పోరాటాల ఫలితంగా గత ఎమ్మెల్యే 2.5 కోట్ల బడ్జెట్తో బీటీ రోడ్డు మంజూరు చేశారని ప్రకటించారని, కానీ 2 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని అన్నారు. ఇప్పుడు ఎన్నికైన స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఆ రోడ్డు పనులను పునఃపరిశీలించి తగు చర్యలు తీసుకొని పనులు చేపట్టేలా అధికారులను ఆదేశించి పిట్టలగూడెం ప్రజలు ప్రధాన సమస్యలు తీర్చాలని కోరుతున్నామని తెలిపారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మండల కార్యదర్శి బోలగాని జయరాములు మాట్లాడుతూ పిట్టలగూడెం గ్రామంలో కనీస వసతులైన శ్మశాన వాటిక స్థలం కానీ, గ్రామంలో మోరీల ఏర్పాటు కానీ, బాత్రూంలు ఏర్పాటు కానీ, రోడ్ల వసతులు కానీ సక్రమంగా లేవని, వాటి పరిష్కారం కోసం గతంలో చాలా ఆందోళనలు చేశారని, వాటిని స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో కొత్త ప్రభుత్వంపై ఆశలతో కొత్త ప్రజాప్రతినిధులకు మద్దతు తెలిపారని, వారి ఆశలను స్థానిక ప్రజాప్రతినిధులైన బీర్ల ఐలయ్య తీర్చవలసిన అవసరం ఉన్నదని అన్నారు. తదనంతరం సిపిఎం పార్టీ గ్రామ శాఖ నూతన శాఖ కార్యదర్శిగా తుమ్మల మల్లేశం, శాఖ సహాయ కార్యదర్శిగా కాళియా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ మహాసభలో కాళియా గోపాల్, కాళియా యాకూబ్, చిన్న చందు, కాళియా నాయక్, కాళియా శంకర్, కాళియా చంద్రపులి, జైపాల్, మల్లయ్య, అన్వర్, రవి, తుమ్మల వెంకటేష్, కాళియా రాజేష్, కాళియా రమేష్, కనకయ్య, శౌరయ్య, ఆంజనేయులు, సత్తమ్మ, చిన్నమ్మ, అనసూర్య, జానమ్మ, జగ్గయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ గ్రామంలో రోడ్డు మనం పోరాటం చేసినప్పుడు ప్రభుత్వం శాంక్షన్ చేస్తున్నాం ప్రకటించింది 2 కోట్ల 30 లక్షలు. అది ఇంతవరకు ఆ రోడ్ వేయాలి కాబట్టి ఆ రోడ్ వేసే వరకు మరో పోరాటానికి మనం సిద్ధంగా ఉంటాం. రెండవది, ఈ గ్రామంలో కనీసం ఇల్లు లేవు, గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. ప్రతి పేదోడికి ఇల్లు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇల్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కోసం కూడా ప్రభుత్వం మీద పోరాటం. అదేవిధంగా మనకి కనీసం మహిళలు స్నానాలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, బాత్రూమ్లు కట్టియాలని చెప్తున్నాం. మరి వర్షం వచ్చినప్పుడు సర్వే చేస్తే ఒక స్టేట్లో 27 మంది 33 మంది అసలు ఎట్లుంటారు అని చెప్పి ఎంఆర్ఓ, మన ఎస్ఐ వాళ్ళందరూ, ఎంపీడీ వాళ్ళు వచ్చిన రోజు అందరూ కూడా పరిచయం అయ్యారు. అసలు ఎట్లా సాధ్యమవుతుంది? అల్లారా ప్రభుత్వ సమస్యలు చూసినా ఇంకా ఎక్కడేసిన దొంగలు అక్కడే ఉన్నది. కాబట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అదేవిధంగా ఇల్లు కట్టియాలి, బాత్రూములు నిర్మించాలి, ఈ ఊరికి బాట వేయాలని ప్రధాన డిమాండ్తో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం నేను ఈ శాఖ మహాసభ అందరం మరొక పోరాటానికి సిద్ధమవుదామా లేదా? సిద్ధమవుతాం. ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మాస కార్యక్రమాలు నిర్వహించి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, తల్లులకు వారు తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించామని శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ జ్యోత్స్న తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన పోషణ మాస కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండల కేంద్రంలోని రైతు వేదికలో పోషణ మాస కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ జ్యోత్స్న పాల్గొని మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మాస కార్యక్రమాలను నిర్వహించి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, తల్లులకు వారు తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించాలని అన్నారు. గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఆకుకూరలు, గుడ్డు, పాలు తీసుకున్నట్లయితే బిడ్డ ఎదుగుదల బాగా ఉంటుందని అన్నారు. పిల్లలకు తప్పనిసరిగా బాలామృతాన్ని అందించాలని వివరించారు. గర్భిణీ స్త్రీలకు శ్రీమంత కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిపిఓ సామెల్, తహసీల్దార్ జలకుమార్, ఎంపీడీఓ దేవిక, డాక్టర్ హైమావతి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు యాకూబ్ పాషా బేగం, షమీం, యాసిం, స్వప్న, పంచాయతీ సెక్రటరీ బోట్ల విజయ, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. మరి సమాజంలో అన్ని ప్రాణాల గురించి కూడా ఇంపార్టెన్స్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అట్లా? మనం ఏమి డబ్బులు కాబట్టి అట్లా చేస్తాం. కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ సమాజంలో ఉన్నటువంటి అని మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళకి తెలుసు. నాన్న చూస్తారు. శామెప్పుడు మానప్పుడు అనేది మీకు తెలుసు. మేడం మేడం అట్నే సారీ మేడం చూడండి. ఓకే మేడం గారు జర్ర మీరు రావాలి. ఇక్కడ వచ్చిన ఫోటో అయినా బ్యాట్ వస్తుంది. ఇది చూడండి అమ్మా అందరూ. కార్యక్రమాలు చేస్తూ మరి నెల మాసంలోనే సార్ వాళ్ళకు అన్నప్రాస అనే కార్యక్రమం కూడా, ఎందుకంటే చిన్నపిల్లలకు తప్పనిసరిగా 6వ నెలల వాళ్ళు అనుబంధ స్టార్ట్ చేసి వాళ్ళని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంలోనే అది కార్యక్రమం ద్వారా చెప్పడం జరుగుతుంది. 6 నెలల వరకు కేవలం తల్లిపాలు సరిపోతే కానీ 6 నెలల తర్వాత తప్పనిసరిగా అనుబంధ ఆహారం ఇచ్చేటట్టు. తర్వాత ఈ శ్రీమంతాలు కూడా మనం ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళకు ఒక ట్రెడిషనల్గా ప్లస్ ఆ టైంలో వాళ్ళు ఎలాంటి మరి మంచి పోషకాలు తీసుకోవాలి. అది తీసుకుంటే ఏమవుతుందంటే పుట్టిన బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి కౌజల్ కాబట్టి శార్మాం అనేది మీకు బరువుకు కొలమాలు అది చేసినప్పుడు చాలా జాగ్రత్తలు చేస్తే మనం కరెక్ట్ చేసాం. మన దగ్గర చాలా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పేర్లతో పేదల ఇల్లు కూల్చవద్దని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని 42, 30, 43 వార్డులకు చెందిన పేద ప్రజలు వేలాది మందిగా తరలివచ్చి గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పేర్లతో పేదల ఇల్లు కూల్చవద్దని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని 42, 30, 43 వార్డులకు చెందిన పేద ప్రజలు వేలాది మందిగా తరలివచ్చి గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా 42వ వార్డు కౌన్సిలర్ అంగిరేకుల రాజశ్రీ నాగార్జున, 30వ వార్డు కౌన్సిలర్ పల్స మహాలక్ష్మి మల్సూర్, 43వ వార్డుకు చెందిన కోఆప్షన్ సభ్యులు బత్తుల ఝాన్సీ రమేష్లు మాట్లాడుతూ గత 50 ఏళ్ల నుండి పేదలు సద్దల చెరువు పక్కన పక్కా ఇల్లు కట్టుకొని జీవిస్తున్నారని, వారు ఇంటి పన్ను, నల్ల బిల్లులు చెల్లిస్తున్నారని, వారంతా కూలీ పని చేసుకొని జీవించే పేదలని అన్నారు. కూలీ డబ్బులతో కుటుంబ పోషణ చేస్తూ స్వంత ఇంటి నిర్మాణం చేసుకొని వారి పిల్లల వివాహాలు అదే ఇంటిలో చేసుకొని మనవళ్ళు మనవరాలతో కలిసి జీవిస్తున్నారని, అటువంటి పేదల ఇళ్ల వద్ద ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పేరుతో అధికారులు సర్వేలు చేయడంతో పేదలు భయంతో వణికిపోతున్నారని అన్నారు. 50 ఏళ్ల నుండి జీవిస్తున్న పేదల ఇల్లు కూల్చవద్దని కోరుతూ అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో గురువారం నాడు
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్కు 42, 30, 43 వార్డులకు చెందిన కౌన్సిలర్లు మరియు నాయకులు వినతి పత్రం అందజేశారు. సద్దల చెరువు పక్కన 3 ప్రభుత్వ పాఠశాలలు, పార్క్, కమ్యూనిటీ హాల్, హాస్టల్ భవనాలు ఉన్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మీర్ అక్బర్, కట్టు శంకర్, చెంచల శేఖర్, గాలి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. 30వ వార్డు, 42వ వార్డు, 43వ వార్డు, ఇక్కడి నుంచి అక్కడ దాకా 3 వార్డులు పోల్చుకుంటే 2000 ఇండ్లు దాదాపు సర్వే జరుగుతుంది. ఈ సర్వే ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదు. ఈ సర్వే వల్ల ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే అసలు చెప్పలేనంత అసలు ఘోరం, చనిపోయే దాకా కూడా వస్తుంది. ఈ సర్వే మీరు హైదరాబాద్లో చేసుకోండి, అంతేగాని సూర్యాపేట గడ్డ మీద సూర్యాపేట ప్రాంతాల్లో ఎక్కడ కూడా చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది పేద ప్రజలు 50 సంవత్సరాల నుంచి ఉంటారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళు కూడా కాదు, ప్రాపర్టీ కొనుక్కొని ఉన్నవాళ్ళు. మీరు కొనుక్కున్న ఉన్న వాళ్ళకి మీరు ఆల్రెడీ మున్సిపాలిటీకి ఇంటి పన్ను కట్టుకురు, ఇంటి నెంబర్ ఇచ్చిరు, ఇంటి నెంబర్ ఇచ్చి ఇంటి నెంబర్ ఇచ్చింది కాక నల్ల నీళ్ళు ఇచ్చిరు, కరెంటు మీటర్లు ఇచ్చి కరెంటు బిల్లు కట్టుకురు, అన్నీ అయిపోయినాయి, ఎక్కడ కూడా బ్యాలెన్స్ లేదు. మీరు అన్నీ చేసిరు. ఈరోజు సర్వే అని ఎందుకు చేస్తారు సర్వే అని ఎందుకు కూలుస్తారు? పేద ప్రజలను ఎందుకు ఇది చేస్తారు మీరు? మేము అడుగుతున్నాం, మేము అందరం పేదల తరపున పేద ప్రజలు ఈరోజు కూలీ చేసుకొని బతికి ఈరోజు గూడు నిలబెట్టుకొని కొంతమంది ఇల్లు కూడా కట్టుకురు. ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఈరోజు పోతుందంటే వాళ్ళు ఎటు పోవాలి? వాళ్ళకేంది ఇక్కడ ఇస్తాం అక్కడ ఇస్తామని చెప్పేసి అని అంటారు. ఎక్కడ వద్దు, మా ఊళ్ళు మాకే కావాలి, మా ఇల్లు మాకే కావాలి, మా సర్వే ఎటువంటి సర్వే వద్దు, హైడ్రా వద్దు, ఏది వద్దు. మేము ముంపుకు కూడా ఏ రోజు కూడా గురి కాలేదు. ఎక్కడ కూడా 30 సంవత్సరాల నుంచి కూడా మా 30వ వార్డులో కూడా ఎక్కడ కూడా వాటర్ వచ్చిందని కూడా మేము చెప్పలేదు. ఆల్రెడీ కట్ట కూడా వేసారు. కట్ట వేసినాక కూడా ఈరోజు కొత్తగా FTL సర్వే అని, బఫర్ జోన్ సర్వే అని మేము ఏమైనా కంప్లైంట్ ఇచ్చినామా? వరదలు వచ్చినప్పుడు మా ఇళ్లలో వాటర్ వచ్చినాయని మేము మీడియా మిత్రులకు కూడా మేము ఏ రోజు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. మా ప్రజలు కూడా ఇవ్వలేదు. 20 సంవత్సరాల నుంచి కూడా మా ప్రజలు కూడా ఎక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు ఎందుకు ఈరోజు సర్వే చేస్తారు? FTL అంతా ఎక్కడో మునిగిపోతే ఎక్కడో చేసుకోండి, అది కాదు. మా సూర్యాపేట గడ్డ మీద మీరు రావద్దు. మేము ఒకటే ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, రేవంత్ అన్న నువ్వు ఎలక్షన్ల ముందల పథకాల గురించి చెప్పినావు చెప్పా కానీ ఈ ఇండ్లు పోతున్నాయి ఇది పోతున్నాయి అని చెప్తే ఆ రోజు మిమ్మల్ని ఎక్కిద్దురో దించుదురో చేద్దురు. కానీ ఈరోజు ఎక్కిన తర్వాతకి సర్వే చేస్తున్న FTL సర్వే అని అదని ఇదని చెప్పి ఈరోజు ప్రజలను ఓట్లు వేసిందాక ఓడం వల్ల, ఓట్లు అయిపోయినాక పోవడం వల్ల అంటే ఈ ప్రజలందరూ ఎటు పోవాలి? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళని ఎవరు ఆదుకుంటారు? మీరు కనుక ఈ FTL సర్వే చేయొద్దు, మా వార్డులలోకి రావద్దు, అసలు సర్వే కూడా జరగొద్దు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే జరగొద్దు. మేము కోరుకునేది అదే. మేము కలెక్టర్ మాకు ఏం న్యాయం చేస్తారు, మాకు న్యాయమే చేస్తారని మేము కలెక్టర్ గారికి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. విషయం ఏంటంటే ఇక్కడ ఈ 3 వార్డులలో 30వ వార్డు, 42, 43 అత్యధికంగా పేదవాళ్ళే ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఉన్న గదులు 1, 2, 3 ఉన్నాయి, 2 గదులు. అయితే వాళ్ళను ఈరోజు నీళ్ళమట్టం చేస్తే వాళ్ళు ఎటుపోతారు? వాళ్ళకేం ఆధారం లేదు. నువ్వు ప్రభుత్వం తీసుకుంటే నేను వేరే ఉండొచ్చు, హైదరాబాద్ గిట్లా అది వేరే సంగతి. కానీ ఇక్కడ సూర్యాపేటలో మాత్రము ఇక్కడ సద్దుల చెరువు దగ్గర వీళ్ళను నీళ్ళమట్టం చేస్తే చాలా దారుణం. అసలు ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ కట్టేసారు. కట్టేసిన తర్వాత ఇండ్లకు పర్మిషన్లు ఇచ్చారు, హౌస్ ట్యాక్స్ కడుతున్నారు, నల్ల బిల్లు కడుతున్నారు. మేము ప్రజాప్రతినిధిగా మేము రోడ్లు వేసినాము, సీసీ రోడ్లు వేసినాము, అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత ఎందుకు ప్రభుత్వము పేద ఇండ్లను నీళ్ళమట్టం చేస్తుంది, కూలగొడుతుంది? ఎందుకు ఈ సర్వేలు? వాళ్ళు ఇవాళ ఏంటంటే టెన్షన్ గురవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే సార్ రేపు మాకు వచ్చి మా ఉన్న గది కూలగొడితే మేము ఎక్కడ ఉండాలి, మేము ఏడ ఉండాలని వాళ్ళకి పోనీ ఏదైనా అసలు వాస్తవంగా మధ్యతరగతి ప్రజలు కూడా కాదు. ప్రభుత్వం సర్వే చేయండి, వాళ్ళు ఉన్న జీవించే ఆ ఇండ్లు ఎక్కడ ఉన్నాయి, ఎట్లా ఆ ప్రజల స్థితిగతులు ఎట్లా ఉంది తెలుసుకోవాలి. ఇప్పుడు మున్సిపాలిటీ కానీ ఏదైనా కానీ విషయం ఏంటంటే పాపం వాళ్ళు చాలా దారుణంగా ఉన్నారు. మరి ప్రభుత్వం ప్రజాపాలన కాబట్టి ప్రజలు దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేస్తే బాగుంటుంది. లేకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే ఈ ప్రభుత్వం ఉండదు. అది మేము కోరుకునే విషయం. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ కు దాత దేవరపోయిన ఐలయ్య వాటర్ ఫిల్టర్ ను మరియు CC బ్యాంక్ చైర్మన్ లింగాల భిక్షం గౌడ్ కంప్యూటర్ ను బహుకరించారు. ఈ వాటర్ ఫిల్టర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నం సంజీవరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్కు దాత దేవరగోయిన ఐలయ్య వాటర్ ఫిల్టర్ను మరియు CC బ్యాంక్ చైర్మన్ లింగాల భిక్షం గౌడ్ కంప్యూటర్ బహుకరించారు. ఈ వాటర్ ఫిల్టర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు కాంగ్రెస్ ప్రభుత్వం విద్య పట్ల కృషి సాధిస్తుందని అన్నారు. ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్య పట్ల మార్పులు తేవాలని అన్నారు.
10వ తరగతి పిల్లలు 10కి 10 మార్కులు తెచ్చే విధంగా విద్యాబోధన ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ధ్యాప కృష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, హాజ్ కమిటీ సభ్యులు షర్ఫుద్దీన్, గ్రామ శాఖ అధ్యక్షుడు అనేపర్తి యాదగిరి, చిందం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మీరు గ్యాస్ హస్కం ఉంది లేదు హస్కం ఎందుకంటే అటు డైరెక్ట్ అడిగి ఇటు వస్తాడా తెలుసుకుంటాడు. ఒకసారి ఇటు చూడు, అదే అదే ఆన్ మెడికల్ కోచింగ్ మాత్రమే ఇచ్చుకుంటూ 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు మెడికల్ కోచ్ వరకు వెళ్ళిపోతా ఉన్నారు. మరి అదే గవర్నమెంట్ పాఠశాలలో చదివిన విద్యార్థి ఈ 6 పుస్తకాలతో కుస్తీ పట్టాలి. లాస్ట్కి వచ్చే వరకు అదేమంటారు A+B² 2AB అది ఎక్కడ కూడా జీవితంలో ఎన్నడూ కూడా ఎక్కరాదు. ఎప్పుడన్నా ఎక్కరా సార్? ఎక్కరాదు. మరి ఇవన్నీ కొద్దిగా సమూల మార్పులు తీసుకురావాలి ఈ అందుకోసమే ఈ ఎంత పేదవాళ్ళైనా సరే వాళ్ళు సంపాదించేదే ఒక కూలి, ఒక రైతు కూలి నెలకు ఒక 10,000 సంపాదిస్తాడు అనుకుందాం. 10,000 అనేది అసలు ఇంపాసిబుల్. 5,000 సంపాదించడం ఎక్కువ. 10,000 అనుకుందాం. ఈ 10,000 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు. 2 పిల్లలు ఉంటే 1,00,000 రూపాయలు పెట్టి మోత్కూరు పాఠశాల 35,000 రూపాయలేమో ఫీజు, 10,000 రూపాయలేమో బస్ ఫీజు. ఈ 50,000 ఒక్కరికి అంటే 2 పిల్లలు ఉంటే 1,00,000 రూపాయలు. నేను వాటర్ ఫిల్టర్ ఇచ్చాను సార్, ఇది రావాలంటే సరే నిజం కూడా చాలా హర్షించదగ్గ విషయం ఇది. ఇటువంటివి మనం చాలా అందరూ కూడా మనం వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా స్కూల్కి, ఎందుకంటే ఇన్ని రోజులు గవర్నమెంట్ ఫండ్స్ లేకుండే ఈ 10 సంవత్సరాలు అయితే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ గురించి కానీ అదేవిధంగా విద్య గురించి మెడికల్ గురించి అంటే హాస్పిటల్స్ గురించి కూడా పట్టించుకోలేదు. ఈ మధ్యనే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్కి ఎక్కువ నిధులు కూడా కేటాయించడం జరిగింది ఈ గవర్నమెంట్లో మొన్ననే. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా మొన్ననే సీఎం గారు ప్రకటించారు. దానికి కూడా ఎందుకంటే స్కూల్స్లలో ఇంకా ఇంతకుముందు సోదరుడు యాదగిరి గారు చెప్పినట్టు మనం చెప్పే మన బుక్స్ ఎప్పటికో పాతకాలం నాటి బుక్స్ అవే ఇప్పటి వరకు కూడా మనం టీచింగ్ చేస్తున్నాం. దానివల్ల మనిషి స్కూళ్ళ నుంచి కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా బతకాలి, ఏ విధంగా చేయాలి అనేది తెలియకపోతుంది. కాబట్టి వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏదైనా పని చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదో ఒక హెడ్లైన్స్ మరోసారి. చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి సమాజానికి ఆదర్శనీయమన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర. సత్యాన్యూస్ కథనానికి స్పందించి తిరిగి యథాస్థానంలో విధులలో చేరిన నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్జిటి ఉపాధ్యాయుడు. ఐఐహెచ్టిని రంగారెడ్డి జిల్లా ముచింతల్కు తరలించడం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి.
తెలంగాణ ప్రజల అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చిన ప్రజాసేవ పారాయణుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడిన కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. రైతుల పంట రుణాల విషయంలో నిబంధనలు సరళీకృతం చేయాలని బ్యాంకు అధికారులను కోరిన గుర్రంపోడు పిఎస్సిఎస్ చైర్మన్ చెనమల్ల యాదవరెడ్డి. ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి అందరినీ బీజేపీలో సభ్యులుగా చేర్చాలని పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిరెడ్డి మనోహర్ రెడ్డి. ఆలేరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్. హైడ్రాతో పేదల బతుకులు చిత్రం అవుతున్నాయని వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి హైడ్రాను ఆపాలని డిమాండ్ చేసిన పంతంగి వీరస్వామి గౌడ్. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో చౌటుపల్లో చిన్నకొండూరులో కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు. రఘునాథపురంలో ఘనంగా ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నిర్వహించిన పద్మశాలి సంఘం నాయకులు. సూర్యాపేటలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి కార్యక్రమం. పత్తి పంటను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆవేదన చెందుతున్న రైతు మగిలిరెడ్డి చంద్రారెడ్డి. ప్రభుత్వ దవాఖానాల్లో యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టులకు నల్గొండలో జరిగిన ఇంటర్వ్యూలు. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శి కోశాధికారుల పదవులకై ఎలక్షన్లలో భాగంగా ముగిసిన మొదటి విడత పోలింగ్. కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి ఉత్సవాలు నివాళులర్పించిన పద్మశాలి నాయకులు. దారి సౌకర్యం లేని పిట్టలగూడెం గ్రామానికి బీటీ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని రైతు వేదికలో పోషణ మాస కార్యక్రమం. అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన 42, 30, 43 వార్డుల పేదలు. గుండాల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ కు వాటర్ ఫిల్టర్, కంప్యూటర్ బహుకరించిన దాతలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.